ఈరోజు అన్అఫీషియల్ డే 1 ఆఫ్టర్ క్విట్టింగ్ నైట్ షిఫ్ట్. అయితే కార్ తీసే స్టైల్ ఇంకా కాదు, జర వ్లాగ్ చేయడానికి 2026లో కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేయవచ్చా లేదా అన్నీ మూసుకొని పనికి పోవాలా, అది కూడా కామెంట్ చేయరు. 4 రోజులకి వెళ్ళి లేజాం అంటే అయితేనే లేదు. ఇక జూలై ఫస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేయాలి కదా. మనం ఏదైనా పోస్ట్ పోన్ చేసి ఫస్ట్కి వెళ్ళి లేదా మండేకి వెళ్ళి అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తాం. వాకింగ్ చేస్తాం జస్ట్ ఎండ ఆల్రెడీ 10,000 ఫాలోవర్స్ వస్తాయి. ఒకవేళ ఫోన్ ఇప్పిస్తాడంట, లేకపోతే కెమెరా ఇప్పిస్తాడంట. మా ప్యాషన్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉండే, స్టార్ట్ చేస్తున్నా. మా దోజుడు ఛాలెంజ్ కూడా ఇచ్చాను. ఏంటంటే నా కెమెరా పగిలిపోలే, కెమెరా పని చేయట్లే. ఈ పొద్దుగాల పూట లేచి ఇదో పరిశాను. స్కూల్ పోయే బస్సులు అన్నీ వస్తాయి, ట్రాఫిక్కి కుదరదాం. అయితే కార్ తీసే స్టైల్ ఇంకా కాదు, జర వ్లాగ్ చేయడానికి బండి మీద ఎట్లా చేస్తాం. ఉన్న ఒక స్కూటీ మయ తీసుకొని పోయిండు, ఆ బండి మీద గేర్ వేసుకుంటా బ్రేక్ కొట్టుకుంటా. ఇక తీయనికి రాదు. ఇక ఇదే కరెక్ట్ టైం మాట్లాడడానికి కూడా, ఎందుకంటే అక్కడ పోయి ఫుల్ వాకింగ్ చేయాలి. అయితే ఈరోజు అన్అఫీషియల్ డే 1 ఆఫ్టర్ క్విట్టింగ్ నైట్ షిఫ్ట్. 4 రోజులకి వెళ్ళి పొద్దుగా లేచి ఆ వాకింగ్ రన్నింగ్ ఏదో ఒకటి చేద్దాం అంటే అయితేనే లేదు. ఆ నైట్ షిఫ్ట్ పని చేసి రాత్రి అంతా మేల్కొని ఉంటున్నా. పొద్దుగా లేద్దాం అనుకుంటే మధ్యాహ్నం సాయంత్రం లేస్తున్నా. ఇవాళ ఎటన్నా కానని చెప్పి పొద్దుగాల 5 గంటలకు వండుకొని 8 గంటలకు లేచిన. ఎట్లనైనా మధ్యాహ్నం వంట మళ్ళా. 4 రోజులకి వెళ్ళి లేజాం అంటే అయితేనే లేదు. ఇక జూలై ఫస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేయాలి కదా. మనం ఏదైనా పోస్ట్ పోన్ చేసి ఫస్ట్కి వెళ్ళి లేదా మండేకి వెళ్ళి అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తాం. ఇవాళ ఫస్ట్కి వెళ్ళి స్టార్ట్. ఇవాళ 8 గంటలకు లేచిన, రేపు ఎట్లనన్నా 7 గంటలకు 6 గంటలకు లేచి ఇవాళ వాకింగ్ చేస్తా జస్ట్ ఎండ ఆల్రెడీ గట్టిగానే కొడుతుంది. వాకింగ్ కూడా చేస్తాను, ముక్తే పోయి కూర్చొని వస్తాను. కానీ ఇంట్లోకి వెళ్ళి అయితే వెళ్తున్నా. ఇంట్లో ఉంటే మళ్ళీ వంట. ఇక కార్ స్టైల్ ఇంకా నాకు తీయలేదు. జర ఫస్ట్ వ్లాగ్ అంటే నాకు సిగ్గు అవుతుంది. ఇక మనకి ఈ టైంలో లేచి అలవాట్లేదు. 2 సంవత్సరాలు నైట్ షిఫ్ట్ చేసి ఎండని మర్చిపోయినాం. మొత్తం జనాలు పెట్రోల్ బంక్ రోడ్డు మీద దాక్కురు. ట్రాక్టర్ రోడ్ కూడా నించున్నాడు. ఏం చేస్తాం. ఇది మా కటమేసమ్మ గుడి. ఇదైతే మొత్తం పెట్రోలే లేదన్నాడు. ఆడ ఇంకా ఇండియన్ ఆయిల్ మందు. ఇంట్లో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ముందే చెప్పిన, చూస్తా పోతాను అతను అయితే చేస్తా, లేకపోతే గమ్మున పెట్రోల్ కొట్టించుకొని వస్తా అని చెప్పిన. పెట్రోల్ పోయిపోయి అసలు ఏంది రెడీమేడ్ దాకా పోవాలి, ఆడదాకా కూడా పోతుందా పోదా. ఆల్రెడీ డీజర్లో పడ్డాయి. పబ్లిక్ ఇంతమంది ఉంటారు దేవాలపట్టు. అయితే కెమెరా ఖరాబ్ అయింది. మావాడు ఛాలెంజ్ ఏమి ఇచ్చిండంటే 10,000 ఫాలోవర్స్ వస్తాయి. ఒకవేళ ఫోన్ ఇప్పిస్తాడంట, లేకపోతే కెమెరా ఇప్పిస్తాడంట. బుద్ధాల వ్యూ ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఎన్నో ఇయర్స్ అవుతుంది. కెమెరా ఖరాబ్ అయింది, ఎట్లా షూట్ చేస్తున్నాను అనుకోకూడదు. ఇక ఓన్లీ 0.5x వస్తుంది. 1x పెడితే మొత్తం బ్లర్ అయిపోతుంది. 1x పెడితే ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక ఇది ఎంత దగ్గర 10 అడుగులు వేస్తే కనిపిస్తుంది. ఇది చూడు బ్లర్, మొత్తం బ్లర్ అయిపోతాయి. ఇక పక్కకే ఉంటుంది కానీ అనిపించదు.
అయితే కెమెరా ఇప్పిస్తా అన్నాడు మావాడు, అందుకని వ్లాగ్స్ ఇక్కడికి చూస్తారో కమెంట్ చేయరు. వీడియో 2026లో కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేయవచ్చా లేదా అన్నీ మూసుకొని పనికి పోవాలా, అది కూడా కమెంట్ చేయరు. నాకంటే ఫుల్ సపోర్టింగ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. కానీ చాలామంది నా లెక్క ఉన్నారు మా దోస్తులు, స్టార్ట్ చేద్దాం అని 5 సంవత్సరాలకి వెళ్ళి అనుకుంటారు. కొందరైతే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసిర్రు, కానీ అందులో ఒక్క వీడియో కూడా పెట్టలే. ఇదే బండ్లు కొన్నాం, మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని. బండ్లు కొన్నాక అర్థమైంది రైడింగ్ గేర్కి ఇంకా గుద్దాలో ఖర్చు అవుతుంది, కెమెరానే 30-40 వేలు అంట. ఇక అందుకే నేను కూడా మోటో బ్లాగింగ్ చేద్దామని ఒకప్పుడు ప్యాషన్ ఉండే, ఆడికి వెళ్ళి ఇప్పుడు చూసిన డైలీ బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఏదో ఒకటి 2026లో అవుతుందా కాదా చెప్పుర్రి, మీరు అవుతుందన్నా కాదనుకున్నా ఎట్లన్నా నేను చేస్తా. కానీ సపోర్ట్ అట్లుంది నాకు, నా గర్ల్ ఫ్రెండ్ నుంచి, నా దోస్తు వాళ్ళు చెప్పిన 10,000 ఫాలోవర్స్ వస్తే ఫోన్ ఉన్న కెమెరాని ఇప్పిస్తా అన్నాడు. ఆ వీడియో కూడా రిలీజ్ చేసి ఏం అప్లోడ్ చేస్తా. జస్ట్ డాక్యుమెంటరీ. మనం ఫేమస్ అవుతాం, పైసలు కమ్మాల్సామని కాదు, మనం ఓ 10 ఏళ్ళ తర్వాత ట్రై చేసినా అయిపోయింది ఉండే, ఖాళీగానే ఉండే, జాబ్ మానేసి. ఇప్పుడు ఏం మొత్తం ఖాళీ ఉండగానే స్టిల్ ఏదో గ్యాప్ 1 మంత్ 2 మంత్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లనే అప్పుడు స్టార్ట్ చేసినా అయిపోతుండే అన్న రిగ్రెట్ నాకు అవసరం లేదు కాబట్టి స్టార్ట్ చేసేసిన.